వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను అందరికీ హెల్తీగా తినడానికి అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా యూస్ అయ్యేది చెప్పబోతున్నాను. అదంటే రాగి పిండితో లడ్డు చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. మనం రాగి పిండితో ఓన్లీ లడ్డూలు దోశలు వేస్తాం కదా, అలా కాకుండా రాగి పిండితో కేక్ కూడా చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. నేను అది కూడా మీకు చూపించిపోతాను. వన్ డే ఎప్పుడైనా చూపిస్తాను, ఇవ్వాలి కదండి. అయితే నేను ఫ్రెష్ కోకోనట్ కొబ్బరికాయని తురుముకున్నాను. 1 కప్పు కొబ్బరికాయది. అలానే టూ కప్స్ రాగి పిండి వేసుకోవాలండి. ప్రస్తుతం నేను 1 కప్లోనే చూపించాను. 2 కప్స్ వేసుకోవాలి. అలానే 1 కప్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, కాజు వేసుకుంటున్నాను, అలాగే నెయ్యి. అలాగే మనం షుగర్ వేసుకోకుండా బెల్లం వేసుకోవడం కోసం బెల్లం పౌడర్ అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. గీ వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్లో కాజు వేసేసుకుంటున్నాము. కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది పక్కకు తీసేసుకొని కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి, మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం కొబ్బరి కూడా వేసుకుంటున్నామండి. చాలామంది అడగొచ్చు, అంటే పచ్చి కొబ్బరి వేసుకోవాలా ఎండు కొబ్బరి వేసుకోకూడదు అని. పచ్చి కొబ్బరికి ఉన్న టేస్ట్ ఎండు కొబ్బరికి అనేది ఉండదు అని నేను ఎక్కువ పచ్చి కొబ్బరి కొంచెం నేతిలో ఫ్రై చేసి అదే చేస్తాను. నాకు ఇదే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కోకోనట్ అనేది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. కొబ్బరి తెలుస్తుంది కదా మనకి అప్పటికి ఇప్పటికి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే రాగి పిండి ఉందో అది కూడా ఇందులో వేసేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి అరోమా వస్తుంది. మీకు 1 కప్పే చూపించాను కదండి, ఇప్పుడైతే 2 కప్స్ చూపిస్తున్నాను. 2 కప్స్ వేసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి, 1 కప్పు బెల్లం వేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ కొంచెం, అలానే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటాము. పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అనుకోండి, నిల్వ ఉంటుంది, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. రాగి పిండి వేసేసుకుందామండి. ఇందులోనే వేసేస్తున్నాను నేను. కూడా నేను 1 కప్పు గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా. అందులో ఇలాచీ కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే మొత్తం మిక్స్ అవుతుంది కాబట్టి. ఇలాచీ పౌడర్ కింద అందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కూడా 1 కప్ వేసుకున్నా. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక అంటే 1 కప్ వేసుకుని 1/4 కప్ వేసుకోవచ్చు. మొత్తం 1.5 కప్ వేసుకోవచ్చు చెప్పాలంటే కనుక. నాకు ఇదైతే సరిపోతుంది స్వీటు. ఇప్పుడైతే నేను రాగిపిండి కలర్ చేంజ్ అయిందండి. అలానే లుక్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇది మనం ఇప్పుడు నెయ్యి వేసుకుని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేరే గిన్నెలోకి తీసుకున్నానండి, వేరే బాండీలోకి తీసుకున్నాను, ఎందుకంటే కలపడం చాలా ఈజీగా ఉంటుందని. ఇందులో మనం ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్న బెల్లం వేసుకుందాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా మొత్తం కలుపుకుందాము కలిసేంతవరకు. మొత్తం కలిసిపోయిందండి బెల్లం అనేది. ఇప్పుడు మనం పాలు పోసుకొని కొంచెం పాలు పోసుకొని కలుపుకుందాము లడ్డు అయ్యేంత వరకును. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత లడ్డు అయ్యేటట్టు ఉంచుకుందామండి. మనకు అప్పటికప్పుడు కలుపుకుంటే కనుక ఫ్రెష్గా ఉండి బాగుంటుంది. అందుకోసం అని చెప్పి మనకు నచ్చిన సైజులో లడ్డు అయితే చాలా బాగుంది. లడ్డు అయితే అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులోకి డైట్ చేసే వాళ్ళకి కూడా తినచ్చు. అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. రాగిపిండి ఒకటి, అందులో మనం బెల్లం పౌడర్ వేసాం కదా, దానికోసం అని చెప్పి కూడా ఇంకా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి అందరూ తినచ్చు. మా అబ్బాయికి అయితే చాలా బాగా ఇష్టము. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.